దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము. ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదాదేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞ ఇచ్చెను. అయినను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకనూ బలులు అర్పించుచు వచ్చిరి గాని ఆ అర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చియు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చియు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాపద్రోహములన్నిటినీ గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అతడ నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచూ వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారినందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయము. యోషీయా ఏలనారంభించినప్పుడు 8 వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిననుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడియందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదాదేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీల దేశమంతటానున్న సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడియందు
18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయస్సేయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశముల యందు ఇశ్రాయేలు వారిలో శేషించియున్న వారందరి యొద్ద నుండియు యూదా బెన్యామీనీయులందరి యొద్ద నుండియు కూర్చి దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరపు పనిమీదనున్న పై విచారణకర్తలకియ్యగా దాని బాగు చేయుటకును యూదారాజులు పాడుచేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రాణులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయు వారికిని శిల్పకారులకును దానినిచ్చిరి. ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీయులగు యహతు ఓబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జకర్యా మెషుల్లాము అనువారును, లేవీయులలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. మరియు బరువులు మోయు వారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులను పరిచారకులను ద్వారపాలకులనైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అప్పుడు హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాని అప్పగించియున్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కీయాకును షాఫాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియగు షాఫానుకును రాజు సేవకుడైన ఆసాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను, మీరు వెళ్లి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించియున్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చియున్నది. అప్పుడు హిల్కీయాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయునగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త్రి యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యుపభాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆలకించుడి. నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమందు వ్రాయబడియున్న శాపములన్నిటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాటలు వినియున్నావో
ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కనులారా చూడవు. వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసుకొని రాగా, రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదా వారందరును యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీయు వారికి వినిపింపబడెను. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరినీ బెన్యామీనీయులనందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొనజేసెను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యోషీయా ఇశ్రాయేలీలకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇశ్రాయేలీలందరూ తమ దేవుడైన యెహోవాను సేవించున్నట్లు చేసెను. అతని దినములన్నీయు వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 35వ అధ్యాయము. మరియు యోషీయా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి, ఇశ్రాయేలీలకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీలకును సేవ జరిగించుడి. ఇశ్రాయేలీల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనిడి. జనుల ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యోషీయా తన స్వంత మందలో 30,000 గొర్రెపిల్లలను మేకపిల్లలను 3,000 కోడెలను అక్కడనున్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు జకర్యాయు యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు అతని సహోదరులైన షమయాయు నెతనేలును లేవీయులలో నధిపతులగు హషబ్యాయు యెహీయేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోను లేవీయులు తమ వరుసలలోనూ నిలువబడిరి. లేవీయులు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకియ్యగా
వారు దాని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను వలవగా మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును యాజకులు తీసుకొనిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి. వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పుమీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్ఠార్పణలను కుండలలోనూ బొరుసులలోనూ పెనములలోనూ ఉడికించి జనులకందరికీ త్వరగా వడ్డించిరి. తరువాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి. కీర్తనల గ్రంథం 93వ కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను. యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము. అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనైయున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడయ్యుండియు సున్నతి గలవాడుగా ఎంచబడును గదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడవైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమునందును అధికమే. మొదటిది దేవోక్తులు,
యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడువుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా? నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే.